నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాము. సో ఖచ్చితంగా అది కూడా కాన్ఫిడెంట్గా చెప్పాడా లేదా? గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయి. ఇక్కడ మనము లాస్ట్ ఇయరే 16,000 పైచీలకు మెగా డిఎస్సి రిలీజ్ చేసాము. మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. విషయం ఏంటి అంటే చెప్పేటప్పుడు కూడా ఎంతవరకు కాన్ఫిడెంట్గా లోకేష్ గారు చెప్పారు అనేది మనం ఒకసారి చూస్తే, మనం అబ్జర్వ్ చేస్తే గమనించవచ్చు. సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ సో ఈ మెగా జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి వస్తుంది అని అనుకుందాము. కానీ క్లారిటీ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఉగాదికి వస్తుందన్నారు కానీ ఏ ఉగాదికి అని చెప్పలేదు కదా. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉగాదికో, నెక్స్ట్ ఉగాదికో, పై ఉగాదికో ఏదో ఒక ఉగాదికి వస్తుంది, కంపల్సరీ మెగా జాబ్ క్యాలెండర్ వస్తుంది. కానీ నాకేమనిపిస్తూ ఉంటే సో ఇది ఈ ఉగాదికి రాకపోవచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో కొంతమంది కూడా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జస్ట్ కాలయాపన చేస్తున్నారు. ఇస్తామంటూ సంక్రాంతి అంటారు, ఉగాది అంటారు, 26 అంటారు, 25 అంటారు. ఇలా ఆ టైం అనేది పొడుపుచ్చుకుంటూ పోతూ ఉంది. అప్పుడప్పుడు ఈ స్టేట్మెంట్లు మాత్రమే, అంటే ఈ స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. కానీ ఈ మెగా జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ఇస్తారనేది క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసింది ఇంకేంది వచ్చేసింది, ముందు కోచింగ్ జాయిన్ అవ్వండి అంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వస్తుందనే హోప్తోనే ఉండాలి. అయితే ఇక్కడ మెగా జాబ్ క్యాలెండర్ ఉగాదికి వస్తుందా అంటే ఎంతమంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, లోకేష్ గారు మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని ఎంతమందికి నమ్మకం ఉంది, ఇవ్వరు అని ఎంతమంది అంటున్నారో ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమంది అయితే సో ఇప్పుడు ఇవ్వరు, నాకు నమ్మకం లేదు దొర అనే మాట అంటున్నారు. సరే చూద్దాం చిన్న దొర వారు ఏం చేస్తారు అనేది. థ్యాంక్ యూ.